41 రోజుల కఠిన దీక్ష ముగిసి శబరిమల అయ్యప్ప దర్శనం తర్వాత మాల విసర్జన చేస్తారు. అంటే మెడలోని అయ్యప్ప మాలను తీసి దీక్షను విరమిస్తారు. ఈ మాలను ఎవరితో తీయించాలి, ఎక్కడ విసర్జన చేయాలి, నియమాలేంటి, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. అయ్యప్ప దీక్ష ముగిసిన తర్వాత ఆ మాలను తీసే అర్హత మాల వేసిన గురుస్వామియా, లేక జన్మనిచ్చిన తల్లిదండ్రులా, లేక ఆలయంలోని పూజారియా అంటే మొదటి ప్రాధాన్యత గురుస్వామికే ఉంటుంది. గురుస్వామితో కుదరని పక్షంలో తల్లిగారితో మాల విసర్జన చేయించవచ్చని పండితులు చెప్పుకొస్తున్నారు. మాలను తీసే ముందు మాల విసర్జన మంత్రం అపూర్వ ఆచాల రోహద్దు దివ్ దర్శన కారణ శాస్త్రముద్ర మహాదేవ దేహిమే వ్రతమోచనం అని చెప్పి మాల విసర్జన చేయాలి. దీని అర్థం ఏమనగా, ఓ మహాదేవ, శాస్త్ర యొక్క ముద్రమాల ద్వారా అపూర్వమైన శబరీషుణ్ణి దర్శించాను. వ్రతం నుంచి నాకు విడుదల్ని